మంది ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. ఎడానికి మరి పెళ్లిని చెక్కిపోయినప్పటికీ కూడా తండ్రి వారికి సమస్య జరిగిన దేవా, వారి ప్రార్థన అవసరం జరిగిన దేవా, వారిని ముట్టి స్వస్థపరిచి బలమును ఆరోగ్య శక్తిని మెండిగా దయచేయమని పరితమాలుకుని వేడుకున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి మా యొక్క సంఘంలో తండ్రి మరి చదువుకుంటున్న ఎవరొస్తున్నారు, వారి చదువులు మీరు చూడండి తండ్రి. వారి స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారు రాకపోతే మీ కృపా కాపుతల దేవుళ్ళు మెండిగా కుమరించమని వేడుకుంటున్నాం. వారి యొక్క చదువులు మీరు చూడండి తండ్రి. చదువులైనా వారి పరీక్షలు రాసి ప్రతిఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మంచి ప్రతిఫలాలు దయచేసిన దేవా మీకు వందనాలు. నేను వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము తండ్రి. చదువు ముగించుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు తండ్రి, వారికి మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాము. సరైన సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు వారికి సరైన సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారు తండ్రి, వారి గర్భం లేని వారి గర్భాలను దయచేయమని వేడుకున్నాము తండ్రి. అతి ప్రాముఖ్యంగా నా బాలు వలె నీకు సేవకు ఆటంకపడేవారిగా కాకుండా, నా బాలు వలె మీ సేవకు నన్ను ఇవ్వకుండా దాచుకునే విధంగా కాకుండా, మేము మా తప్పులు ఎరిగి మీ సేవలో మేము వాడబడేవాడిగా మాకు కావలసిన జ్ఞానం దయచేసి మేము మీ సేవలో మీ పనిలో పనివారయ్యేవారిగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రార్థన ప్రతి మరోసారి జ్ఞాపకం చేసుకోండి. అతి ప్రాముఖ్యంగా మీ యొక్క ప్రేమలో తల్లి గారు పశువులంత గారు ప్రార్థన చేసినాం తండ్రి. వారు కలిగిన స్వస్థతను బట్టి సకాలంలో సరైన వైద్యం అందించి స్వస్థత అందించి నేటి దినాన్ని మీ ఆలయంలో సాక్షిగా నిలబెట్టారు. వందనాలు తండ్రి. కలిగి కావాల్సిన బలమును ఆరోగ్య శక్తి మీరు దయచేయండి ప్రభావ. వారికి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జాని దీవించిన బట్టి కావాల్సిన బలమును ఆరోగ్య శక్తిని దయచేయండి ప్రభావ. శాలను దీవించిన బట్టి కావాల్సిన బలమును ఆరోగ్య శక్తిని దయచేయండి. వారు చేసిన పనుపాట్లను చదువులను మీ తోడు నడిపించమని వేడుకుంటాం. ప్రాంతం విలుచుకుని మా గృహాలను విలుచుండిగా మీ యొక్క సంపాద దేవులు మాపై మెండిగా కొమ్మని వేడుకుంటాం. ఈ యొక్క 16 మందికి పంచిపెట్టుకోవచ్చు తండ్రి. దాన్ని నైనా అల్లాడు 5 రొట్టెలు 2 చేపలైన ఆశించే రీతిగా ఆచరించమని వేడుకుంటాం. మీ చిత్తమైతే మీ నాకు ఆలస్యమైతే మరొకసారి ప్రార్థించే భాగ్యం నాకు ప్రార్థన లెక్కించే భాగ్యం తమచపతి పెరిగి దయచేమని నేను చేసిన ప్రార్థన మీరు విని దానికి సకాలంలో ప్రతిపాదన చేసి పొందా చేర్చుకోవచ్చు. మా కొరకు మా ప్రజల కొరకు మా నుంచి తిరిగి యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేయించుదాము తండ్రి. ఆమేన్. పరలోక మందిని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక, రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోక మంది నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరింది కాక. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నాము తండ్రి. ఇప్పుడు నీ యొక్క ప్రేమయు అనే కుమార్ యొక్క కృపయు పరిశుద్ధాత్మకైన సహవాసం ప్రార్థనకు ఇచ్చిన ప్రతిబిడకలు అనారోగ్యమైన వారికి ఆదిలో బాధపడుతున్న వారికి మీ వాక్యం విని మీ వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతిబిడకలు అతి ప్రాముఖ్యంగా మరి పశుపతి గారికి వారి సంపూర్ణ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కృపా కాపుదల దేవుని మీరు అక్కడ పర్యంతము సదా తోడేందుకు గాక. ఆమేన్. వాడుకుంటావా? నేనే పడతామన్నా బాగాలేదు. మైగలు గట్టి మంచిదేమో కదా. నేను బాగా చచ్చిపోతాడు. జానక Thank you.